కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండి గడిచిన దినాలన్నీ కృపలో దాసిన దేవుడు. అంతేకాదు ఇట్లాగా గడిచిన 11 మాసాలు ఆయన కృప కాపుదలు మనకిచ్చి సన్నిధి మనకు తోడుగా ఉంచి మనం వెళ్ళి ప్రతి స్థలంలో మనకు తోడై ఉండి నడిపించిన దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పుదాం. దగ్గరగా చెప్పుకుందాం. ఈ 12వ మాసంలోనికి ఈ 8వ తారీఖు దేవుడు మనకి ఇచ్చినందుకు మనం దేవుడు స్తుతిస్తూ ఆరాధనకు యోగ్యమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవునికి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంటూ దేవుని యొక్క లేఖనంలోకి వెళదాం. ఈనాటి వాక్య భాగంలో నుంచి మనం చదువుకున్న 145వ కీర్తనలో 17-18 చరణాలు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు, తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. రైట్, ఇటువైపు చూడండి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన అన్నింటిలో మనకి చూపించేవాడు, కృప చూపించే దేవుడు కదా. ఆయన అన్నింటిలో మనకు కృప చూపించినప్పుడు మనం ఏం చేయాలి? అన్ని విషయాల్లో ఆయన మాట వినాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన అన్ని విషయాల్లో మన పట్ల కృప చూపించినప్పుడు మనకు కూడా దేవుని విషయంలో అన్ని విషయాల్లో దేవుని మాట వినాలి. దేవుని మాట వినకపోతే కలిగే నష్టాలు, దేవుని మాట వింటే కలిగే మేలులు, ఆశీర్వాదాలు ఎన్నో. కనుక బిడ్డలారా, ఈ శుభవేళ పరిశుద్ధాత్మ దేవుడు తన ఉన్నతమైన కృప చేత మనతో మాట్లాడబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. యెహోవా యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో ఆయన కృప చూపువాడు. ఆయన మార్గములన్నిటిలో ఆయన ఎలాంటి వాడట? నీతి గలవాడు. దేవుడు నీతి గల దేవుడు. ఆయన మార్గము నీతి గలది. ఆయన మాటలో నీతి ఉంది. ఆయన ప్రవర్తనలో నీతి ఉంది. ఆయన చూపులో నీతి ఉంది. ఆయన చేసే దాంట్లో నీతి ఉంది. ఆయన అన్నిట్లో కూడా నీతి కలిగిన దేవుడే కాదు, ఆయన అన్ని విషయాలు తన పిల్లలకి ఏం చూపిస్తాడు? కృప. చెప్పండి, కృప. కృప చూపించే దేవుడు. కృప చూపించే దేవునికి మనం ఏమై ఉండాలి? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 3వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 23వ వచనం. ఆ ప్రవక్త మాట వినని ఎడల వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునని అనిను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు ప్రవచించితిరో వారందరూ ఈ దినమును గురించి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఏంటంట?
ఎవరి మాట వినాలి? చెప్పండి, ఎవరి మాట వినాలి? ఆ ప్రవక్త మాట ఎవరు వినడు. అన్ని విషయాలలో ఆ ప్రవక్త మాట ఏం చేయాలంట? వినాలి. అన్ని విషయాలలో దేవుని మాట, దేవుని సావుకుని మాట, ప్రవక్త మాట వినకపోతేనంట సర్వ సమాజంలో నుండి ఆ వినని వాడు ఏం చేయాలంట? ఏమైపోతాడంట? నాశనం అయిపోతాడు. ఇప్పుడు మనం అన్నాం అనుకోండి, దేవుని మాట లేదు, నువ్వు నాశనం అయిపోతావు అన్నావు అనుకోండి, మందిరానికి వస్తారా మరి ఎవరన్నా? రా. నా సొంత మాటగా నేను అంటే రాను మందిరానికి. కానీ దేవుడే చెప్తున్న మాటది. నా మాట వినని వాడు సర్వ సమాజంలో లేకుండా వాడి నాశనము. అంతే. దేవుని పిల్లలు దేవుని మాట వినాలి. వినకపోతే వాళ్ళు ఏమైపోతారంట? నాశనం అయిపోతారు. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు నువ్వు నాశనం అయిపోను, నువ్వు నాశనం అయిపోను ఎట్లా ఉంటారు? నీ ఎన్ని తిరుగుతారో నన్ను తిట్టుతావు చూస్తున్నారు. నాశనాన్ని కోరుకుని ఎవరు తిట్టించుకోరు. కానీ ఎందుకు తిడతారా అంటే మాట వినకపోతే. సమయంలో మొదలుకొని ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారు, శిష్యులు ప్రవచించారండి. ప్రవచన నీతి వాళ్ళు ప్రవచించారు. ఇదిగో ఈ ప్రవక్త మాట వినండి, మాట వినండి. దేవుని మాట ఎవరైతే వింటారో, దేవుని మాటకి ఎవరైతే లోబడతారో, దేవుని ఇష్టాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎంతగా దేవుని మాట వినాలో తెలుసా? మీకు మాట చెప్తాను. ఓసారి భయంకరమైన విగ్రహాలను కలిగిన కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఎలా పిలిచాడు చెప్పండి? దేవుడు ఎవరిని పిలిచినా చెప్పండి ఏం చేస్తాడు? పేరు పెట్టి పిలుస్తాడు. ఆ వ్యక్తిని, ఆ వృత్తిని, ఆ పరిస్థితులన్నీ చూశాడు. ఆ వృత్తి చేస్తున్నా, అక్కడ ఉన్నా ఆయన మనస్సు దేవునికి ఇష్టమైంది. స్తోత్రం చెప్పండి. దేవునికి ఇష్టమైన మనస్సు. వెంటనే దేవుని స్వరం పిలిచింది. ఎవరి? అబ్రమా. ఎవరి? అబ్రమా. తండ్రి దగ్గర ఉన్నప్పుడు అబ్రాం గారి ఊరి పేరేంటి? ఊరు. ఏంటిది? అబ్రాం గారి ఊరి పేరు ఏంటంటే ఊరు. అబ్రమా అని పిలిచాడు. బహుశా అబ్రహం అటు ఎత్తుకుంటాడు. నన్ను పిలిచింది ఎవరు? నన్ను పిలుస్తున్నది ఎవరు? ఎవరు? నన్ను పిలిచింది ఎవరు? ఆ పిలుపు విని అబ్రహం చెప్తాను నా ఎగినవాడా అన్నాడా? ఉందా బైబిల్లో? లేదు కదా. పిలిచినప్పుడు ఆ పిలుపును వింటున్నాడు. విని అలాగే ఉన్నాడు. అబ్రమా, అబ్రమా, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొక్క నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. అక్కడ నేను గొప్ప జనముగా ఆశీర్వదిస్తాను. అంతేకాదు బిడ్డలారా,
అంతేకాదండి, ఇంకో మాట ఏంటో తెలుసా? నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను. ఒకవేళ ఎవరైనా నిన్ను దూషించడానికో వారిని నేను శపిస్తాను. అబ్రహమా, నిన్ను దూషించిన వాడిని శపించు అన్న దేవుడు అన్నాడు. నిన్ను కానీ ఎవరైనా సరే దూషిస్తే నేను వారిని శపిస్తాను. ఈ శుభవేళ నా దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఎవరైనా దూషిస్తే మిమ్మల్ని దూషించిన వారిని ఎవరికి అప్పచెప్తారు? మీరు దూషిస్తే దూషించాలే, నా దేవుడు చూసుకుంటాడులే, నువ్వు అంటగా దూషించు, నువ్వు అలాగే తిట్టు, నా దేవుడు వింటున్నాడులే, నా దేవుడు చెవి ఆలకించే దేవుడు, నీ మాటలు వింటున్నాడు, నీ తిట్లు వింటున్నాడు, నీ దోషం వింటున్నాడు, ఎన్నన్నా చెప్పు తిట్టు అంటావా? ఎవరైనా ఉన్నారు ఇక్కడ? కానీ తల్లులు ఎవరన్నా అమ్మ ఉన్నారా? ఉన్నారా? మీరు ఎందుకుంటారు? ఏదైనా ఒక్క మాట అంటే దాని ఇంట్రెస్ట్ ఎంతో తెలుసా? చెప్పండి. 6 కదా, 6 మాటలు అంటారు. ఒక్క మాట అన్నాడు 6 మాటలు అంటారు ఈ జనరేషన్ అట్టి పెట్టి. కానీ అబ్రాహాముతో దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారం అబ్రాహాము సాగి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. సాగి వెళ్ళాడు. కొన్ని వందల మైళ్ళు దూరం ప్రయాణం చేశాడు. తన భార్య వెంట పెట్టుకుని, లోతు వెంట పెట్టుకుని, కలిగి ఉన్న కొద్దిపాటి ఆస్తి తీసుకొని బయలుదేరి ఎక్కడైతే చెప్పాడో దేవుడు, ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? అబ్రహాము వెళ్ళి మొట్టమొదట గుడారం ఎక్కడేశాడు? సింధూర వృక్షం. కాస్తంత మీరు వాక్యం చదువుతామంటే చరిత్ర అర్థమవుతుంది. చరిత్ర మనకి కావాలి బిడ్డలారా, చరిత్ర కావాలి. తన గుడారం వేసుకున్నాడు. గుడారానికి ముందే చేశాడు. చెప్పడే చేశాడు, యెహోవాకు బలిపీఠము. చెప్పడే చేశాడు, బలిపీఠము కట్టాడా? బలిపీఠం వేసాడా? చెప్పండి, ఏం చేశాడు? కట్టాడా? వేసాడా? కట్టాడు. గుడారం కట్టాడా? వేసాడా? చెప్పండి. వేసింది ఎప్పుడైనా తీసుకోవచ్చు, కట్టింది అబ్రహాము దేవుని కొరకు మొట్టమొదట చేసిన పని ఏంటో తెలుసా? పర్ఫెక్ట్. అప్పటి కూడా ప్రభుత్వం అయిపోతుంది. పర్ఫెక్ట్. మొట్టమొదటి అబ్రహాము దేవునికి చేసిన పని స్టాండర్డ్ అయిన పని చేశాడు. ఆ పని ఏంటో తెలుసా? బలిపీఠమును కట్టాడు. బలిపీఠాన్ని కట్టి అప్పుడు తనకంటూ ఒక గుడారాన్ని వేసుకున్నాడు. తనకంటూ ఒక గుడారాన్ని వేసుకున్నాడు. 18 సంవత్సరాలు కష్టపడి, 18 సంవత్సరాలు కంపెనీలు కష్టపడి ఏదో కొంత కాస్త కోస్తూ ధనాన్ని సమకూర్చుకొని ప్రభు పిలుపుని బట్టి గ్రామానికి పరిచయానికి వచ్చి ఆ కష్టార్జితం అంతా తీసుకొచ్చే ముందు దేవుని మందిరము కట్టడానికి ఉపయోగించి అగ్రిగూడెం ఎస్బీఐ అకౌంట్ క్లోజ్ చేస్తుంటే మేనేజర్ గారు అన్నారు, ఇక్కడ ధర్మాజుగూడ మీకు దగ్గరే కదా, ట్రాన్స్ఫర్ పెడతాను, ఈ చుట్టూ మీకు ఎప్పుడైనా ఉంటాను, ఎందుకు క్లోజ్ చేయాలి? లేదు సార్, క్లోజ్ చేస్తాను అంటే క్లోజ్ చేస్తే ₹1 కూడా లేకుండా వచ్చేస్తాను. అన్ని కంప్లీట్ గా అక్కడ అకౌంట్ క్లోజ్ చేసి వచ్చేస్తాను. ఆ డబ్బులతో కష్టంతో పని ప్రారంభించి
బిడ్డల ఆ దినాల్లో మీరందరూ కూడా కష్టార్జితాలు మందిరం కోసం వాడారు, మీ శ్రమలు వాడారు, టెంట్లో పనిచేశారు. కానీ ప్రారంభంలో ఉన్న విశ్వాసం, ప్రారంభంలో ఉన్న భక్తి, ప్రారంభంలో ఉన్న కష్టం ఇప్పుడు మర్చిపోయారు. కానీ నా కళ్ళతో చూసిన కష్టాన్ని, నేను ఖర్చు పెట్టిన ధనాన్ని, విజేతం ఇచ్చిన ధనాన్ని నేను మర్చిపోలేదు. ఇట్లా 50 రూపాయల కాడ నుంచి పట్టుకొచ్చి 2024లో పైగా మనకు కరువు కావాలి, పంటలు లేవు, వర్షాలు లేవు, కష్టకాలం. ఆ సంవత్సరమే మందిరానికి పునాది వేసి, అసలు మన మందిరం పునాది వేసే ప్రతిదీ కూడా ఒక చరిత్ర ఉంటుంది. 2004లో కరువు కాలంలో పునాది వేసి ఆయన వైపు చూసాం. స్తోత్రం చెప్పండి. దేవుడి మందిరం పని ప్రారంభిస్తాయి. ఉపాధి పనికి వెళ్ళి రేషన్ బియ్యం కట్టలు అమ్మి తీసుకొచ్చి మందిరం కోసం ఖర్చు పెట్టిన పెట్టున్నారు. నాకు తెలుసు వాళ్ళ కష్టపడితే తీసుకొస్తే 50 రూపాయల కాడ నుంచి ఎంత భద్రంగా తీసుకొచ్చాయా మందిరం కోసం ఖర్చు పెట్టాయి. ఆ రకంగా వాడి కళ్ళలో కన్నీళ్లతో, వాళ్ళ శరీరం ఎంత శ్రమో బిడ్డలారా, ఆ దినాలు నేను మర్చిపోలేదు. ఎందుకో తెలుసా? కష్టకాలంలో మందిరం కట్టడం ప్రారంభించి ప్రార్థన చేసి అలాంటి పరిస్థితుల్లో దేవుడి మందిరం కట్టడం ప్రారంభించి రెంట్ హౌస్ లో ఉండి ధర్మజుడులో డైలీ సర్వీస్ ప్రదాటం, పని చూసుకోవటం, పిల్లలు హ్యాండ్ పంపు కొట్టి నీళ్ళు అందిస్తే గోడల మీద ఎక్కిపోసిన పిల్లలు. సంఘం మొదటి మందిరం మనకి ఎక్కడి నుంచి సహాయం నీళ్ళు రాలేదు. హ్యాండ్ పంపు కొట్టి ఆ పంపు హ్యాండిల్ సర్వన కాలుతుంటే ఎంట్లో నీళ్ళతో తడుపుకొని బిడ్డలు అలాంటి కష్టం చేశారు. నేను మర్చిపోను. అలాంటి పరిస్థితుల్లో మొదటి మందిరం కట్టి మనం ఆ మందిరం పని 4 సంవత్సరాలు పట్టింది. 4 సంవత్సరాలు ఆ మందిరం పూర్తవుతానికి. 4లో ప్రారంభించి 2007 ఎండింగ్లో డిసెంబర్లో దాన్ని ఓపెన్ చేసి చాలా కష్టం. ఎంత పని చేశారో తెలుసా? ఎందుకు విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నానంటే, మొదట మనకున్న విశ్వాసము అది కడవరకు క్రీస్తులో సాగాలి. స్తోత్రం చెప్పండి. మధ్యలో తగ్గిపోకూడదు. దీపం వెలుతురు తగ్గకూడదు. దీపం వెలుతురు తగ్గిందంటే దాంట్లో ఎంత తక్కువైంది, నువ్వు తక్కువ. కనుక బిడ్డలారా, విశ్వాసంతో ప్రార్థన చేయండి. పరిచర్యలు విస్తరించాలని కుటుంబాలు కలిసి యెహోషువ కుటుంబంలాగా దేవుని మందిరములో ఉండాలని ఆశపడుతుంది. కుటుంబాలు దేవుని సన్నిధిలో కూర్చోవాలి. స్తోత్రం చెప్పండి. ప్రార్థన అవసరం, దేవుని యొక్క పిలుపు అవసరం, ప్రార్థన అవసరం. అబ్రాము దేవుని మాట విని వచ్చి సింధూర వృక్షంలో బలిపీఠాన్ని కట్టి అక్కడ మొట్టమొదట దేవునికి ప్రార్థన, తరువాత తనకు గుడారం వేసుకున్నాడు. మందిరం ఓపెన్ చేసిన తరువాత దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మీదటికి మరలా సంవత్సరానికి నీకు బిల్లిస్తానని చెప్పాడు దేవుడు.
నేనన్నాను, అయ్యా ఈ యొక్క ఇంట్లో పెట్టుకుని మరలా నాకు ఇంటి నేను ఎక్కడ తెచ్చి కట్టను అని ప్రార్థన చేస్తే ప్రభుత్వం ఒక 2 రూములు ఇచ్చి ఎదల వల్ల కాస్త ఓపెన్గా రెంట్ తీసుకుని 2 గదుల్లో ప్రారంభించాను. ఇట్లాగా మా పెద్ద బాబు వివాహం అందులో జరిగింది. తర్వాత మళ్ళీ ప్రార్థన చేయటం ప్రారంభించిన ప్రభా ఇరుగ్గా ఉంది, 2వ కుమారుడు వివాహం చేయలేంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మళ్ళా ద్వారా చేశాడు. అప్పుడు కాస్త ఇల్లు ఎక్స్ట్రాక్షన్ చేసుకుని అలా కట్టుకోవడం జరిగింది. ఇల్లు కట్టుకున్న తర్వాత నా మనసులో ఒకటే బాధ ఏంటో తెలుసా, మందిరము గోడలో ఇచ్చుతున్నాయి, వర్షం వస్తే చినుకులు పడుతున్నాయి. నువ్వా చక్కని మందిరం ఇవా, చక్కని మందిరం ఇవా ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ఇంతలో కరోనా వచ్చింది. ఏమొచ్చింది? కరోనా వచ్చింది. కానీ కరోనా వచ్చిన దేవుడు మాట చెప్పాడు, నేను మందిరం ఇస్తాను ప్రారంభించు. పిల్లరా, దేవుని యొక్క దర్శనంకి మనం కావాలి, దేవుని యొక్క దర్శనం మనకు కావాలి. ఎందుకో తెలుసా, దర్శనము లేని జనులు నశించిపోతారు. వాక్యం చెప్తారు, నీకు దర్శనం కావాలి, నీకు దర్శనం కావాలి. దర్శనం ప్రతి బిడ్డకు అవసరం. ప్రార్థన చేయి, ప్రార్థనలో కనిపెట్టు, దేవుడు నీకు దర్శనం. అబ్రహాము అక్కడ బలిపీఠాన్ని కట్టి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రార్థించడం ప్రారంభించి మొట్టమొదటి అబ్రహాము కట్టిన బలిపీఠమే ప్రార్థన బలిపీఠం. స్తోత్రం చెప్పండి. ఏ బలిపీఠం కట్టాడు? బైబిల్లో మొట్టమొదటి బలిపీఠం కట్టింది ఎవరు? చెప్పండి ఎవరు అమ్మ? మొట్టమొదట బైబిల్లో బలిపీఠం కట్టింది ఎవరు? అబ్రహామే. చెప్పండి, ఎవరు కట్టింది? అబ్రహామే. నోవాహు ఎప్పుడు కట్టాడు? నోవాహు బలిపీఠం ఎప్పుడు కట్టాడు? ఓడలో నుంచి దిగాక అప్పుడు కట్టాడు బలిపీఠం. కట్టాడు కదా, బలిపీఠం కట్టి ఏం చేశాడు? బలించాడు. రైట్, బాగా గుర్తు చేస్తాడు. నోవాహు బలిపీఠం కట్టాడు. ఇక నోవాహు మరలా అక్కడ బలిపీఠము కట్టలేదు. కానీ అబ్రహాం ఎన్ని బలిపీఠాలు కట్టాడు తెలుసా అమ్మ? ఎన్ని బలిపీఠాలు కట్టాడు? ఒకసారి మీరు చదువుకోండి వాక్యాలు. అబ్రహాము ప్రార్థన బలిపీఠం కట్టాడు ఇక్కడ. రెండవది అబ్రహాము మరొక బలిపీఠం కట్టాడు. మూడవది మరొక బలిపీఠం కట్టాడు. ప్రతి బలిపీఠానికి ఒక అర్థం ఉంది. ఇది మొదటి బలిపీఠం కాబట్టి మీకు చెప్తాను. ఏ బలిపీఠం ఇది? ప్రార్థన బలిపీఠం. తర్వాత బలిపీఠానికి ఒక అర్థం ఉంది. ఈ వాక్యాన్ని చదవండి. ఒక పని చేశారంటే దానికి అర్థం ఉంటుంది. ఒక మాట మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. అర్థం లేకుండా ఇది ఉంటుంది. కనుక బిడ్డలారా, అన్ని విషయాలలో చెప్పండి, అన్ని విషయాలలో నీవు ప్రవక్త మాట విను. ఎంతమంది మాట వినగలుగుతున్నారు? ఎంతమంది దేవుని మాట వింటున్నాడు? అబ్రహాము ఏమన్నా పుట్టు క్రైస్తవుడా? కాదే. ఎందుకు దేవుని మాట విన్నాడు? ఎందుకు దేవుని స్వరాన్ని విన్నాడు? ఎందుకు స్వరాన్ని విని దారి పడ్డాడు? వెళ్ళాడు. వెళ్ళమన్న స్థలానికి వెళ్ళి అక్కడ దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాడు. అబ్రహాము ఎందుకు అంత త్యాగం? పిల్లగా అబ్రహాము హృదయము దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. అబ్రహాము నా మాట వింటాడు. అబ్రహాము ఆ భయంకర స్థితిలో నుంచి బయటకు వస్తాడు. తేవాలి అబ్రహామును బయటికి. భయంకరమైన విగ్రహాలలో కూరుకుపోయిన వాడు అబ్రహాము. అలాంటి అబ్రహామును దేవుడు బయటకు తీసుకొచ్చాడు. లోతు దాన్ని చేయబట్టి తీసుకొచ్చాడు, తీసుకురాలేదు. అబ్రహాము దేవుని స్వరమిని ప్రయాణం చేశాడు. వెళ్ళిన అబ్రహాము ఊరుకోలేదు, బలిపీఠం కట్టాడు. అక్కడ ప్రార్థన. ఆ దేవుని బిడ్డలారా, మనం దేవుని మాట వింటే, నేను పోయిన వారం చెప్పాను, సీరియస్గా
ప్రార్థనలో కూర్చున్న వాళ్ళతో పక్క వాళ్ళతో మాట్లాడితే కుదరదని చెప్తాను. మాట్లాడకుంటే గో, మాట్లాడాలని మీకు ఆశ తిరిగి గో, అందులో ఇబ్బంది లేదు. దేవుని సన్నిధి. అర్థమైందా? ప్రార్థన బలిపీఠం కట్టిన వాడు ప్రార్థన చేయాలి. రైట్. ఎందుకు నా మనసు సాగట్లేదు? ప్రార్థన బలిపీఠం కట్టిన వాడు ప్రార్థన చేయాలి. కట్టెలు పేర్చడానికి కట్టిన బలిపీఠం మీద బలి, ఏదైనా ఒక పని చేస్తే ఖచ్చితంగా అక్కడ నెరవేరాలి. ఇట్లా ఒక పని చేస్తున్నామంటే దానికి అర్థం ఉంటుంది. అర్థం లేకుండా ఏది చెయ్యం మనం. అవసరం లేకుండా ఎక్కడికి వెళ్ళం మనం. అవసరం లేకుండా ఎక్కడికి వెళ్తాం మనం. ఏమో పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుని దాని పడి చక్కకి ఇలా రోడ్లో తిరుగుతామా? ఏం మనకి అంత అవసరం ఏంటి? లేదు కదా. అర్థం లేకుండా ఎక్కడికి వెళ్ళాం. కానీ అబ్రహాము ప్రయాణంలో ఒక అర్థం ఉంది. అదేంటో తెలుసా? అబ్రహాము అంట సాగి వెళ్ళిన దేశములన్నీ కూడా, అబ్రహాము అడుగుపెట్టిన దేశములన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి. ఎలా ఆశీర్వదించాడు? ఇక్కడ మనం బోరేస్తే నీళ్లు పడతాయి. అబ్రహాము నడిచిన భూభాగంలో బోరేస్తే పెట్రోల్, డీజిల్. ఈ రోజున అరబ్ కంట్రీస్ అన్ని కూడా ఏంటనుకున్నారు? అబ్రహాము నడిచిన ప్రదేశాన్ని. స్తోత్రం చెప్పండి. ఒక గొప్పవాడు, దేవుని మాట విన్నవాడు, దేవునికి లోబడిన వాడు, దేవుని ప్రేమించిన వాడు, దేవుని మాట విన్నవాడు. అందుకే అబ్రహాము నువ్వు అడుగు పెట్టిన స్థానాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు దేవుడు. బిడ్డలారా, ఈ రోజున అరబ్ కంట్రీస్ అన్నీ కూడా అలాంటి నిక్షేపాలతో, పెట్రోలియం, డీజిల్తో ప్రపంచ దేశాలతో నిలబడ్డాయి, సవాలు చేస్తూ. కారణం ఏంటో తెలుసా? నీతిమంతుడైన అబ్రహాము అడుగుపెట్టిన దేశాలు దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము ఇంటి నుంచి బయలుదేరి వెళుతున్నప్పుడు ఎవరు? ఆగారు వెళ్ళిపోతున్నప్పుడు, ఏడుస్తూ ఉన్నప్పుడు, షూరు అరణ్యంలో ఏడుస్తుంది. అటు ఇటు తిరిగి ఏమి లేక, నీళ్లు లేక షూరు అరణ్యంలో తిరుగుతామంటే దేవుడితో వచ్చేది. ఆగారు, నీకేమొచ్చింది? అటు ఇటు తిరుగుకొని ఏడుతున్నా. అప్పుడప్పుడు అంటారు కదా, నీకేమొచ్చిందా ఏడుతున్నావు అంటే ఏమన్నా మాట్లాడతా? అందులో మా నూరు ఆడపడుచులు మరి ఏమి మాట్లాడరు. ఏంటంటే ఏమి చెప్పరు. తల్లి ఎంతసేపు అడిగినా సమాధానం చెప్పరు. తల్లి అంటే నీకు ఏమొచ్చిందా అన్నా కూడా ఏంటి పరిస్థితి? ఆగారన్నా చెప్పింది. ఏమని? ఆగారు, నీకేమొచ్చింది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆగారు ఏమంది? తాకటానికి నీకు ఎందుకో అబ్రాహాము ఇచ్చిన తిట్టు. అబ్రాహాము ఆగారు ఇష్మాయిలుకి ఇచ్చిన ఆస్తి అంటే తెలుసా? నీళ్ళ తిట్టు. దాంట్లో ఎక్కడన్నా మంచినీళ్ళు అయితే తాగి వెళ్ళిపోండి. బిడ్డలారా, ఆగారులో నీళ్ళు ఇచ్చి అబ్రాహాము పంపిస్తే షూరు ఎడారిలో దేవుడు ఆగారు కొరకు ఏం చేశాడు తెలుసా? చెప్పండి. శమయూరు పుట్టించాడు. తప్పటి కూడా ప్రభువును మహిమపరచండి. హల్లెలూయా. ఇంచుమించు దరిదాపుగా ఇప్పుడు 5,000 సంవత్సరాల నుండి కూడా షూరు ఎడారిలో ఆ జలం ప్రవహిస్తూనే ఉందంట. ఆనాడు ఆగారు కొరకు సిర్చిన సెలయేరు, ఆగారు కొరకు దేవుడు పుట్టించిన నీటి ఊట 5,000 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ కూడా అది ఎడారిలో ప్రవహిస్తూనే ఉంటుందంట. ఎడారిలో ఎక్కడన్నా సెలయేరు ఉంటుందా?
ఎడారిలో ఎంత బోరేసినా పూడిపోతే కానీ నీళ్లు రావు. అలాంటి ప్రదేశంలో దేవుని మాట విన్న భూమి ఆధారపడుకుని సరైన పుట్టించి నీ దేవుని ఇంటిపెట్టవాడనుకో నా బిడ్డ, నువ్వు అడిగితే, నువ్వు ఆయన మాట వింటే, ఆయనకు లోబడితే, నీకేది ఇష్టమో నన్ను అడుగు అన్నాడు దేవుడు. నీకేది ఇష్టమో నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను. అడగాలి, ప్రభు చింతములు అడగాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మన జీవితానికి ఒక ఆధారం ఉంటుంది. అబ్రహామును పిలిచిన దానికి ఒక ఆధారం ఉంది. శూరులు ఇష్మాయిలు వంశానికి మూల పురుషుడైన ఎవరు? ఇష్మాయిలుకి మూల పురుషుడు ఎవరు? ఇష్మాయిల్ కదా. ముస్లింలకి మూల పురుషుడు ఎవరంటే ఇష్మాయిలే. ఇష్మాయిలే. మరి మనకెవరు? ఆడకెవరు? ఆడకి అబ్రహామే, మనకు అబ్రహామే. మనకు మూల పురుషుడు ఎవరంటే అబ్రహామే. ఆళ్ళకి కూడా ఎవరు? అబ్రహాం. ఈ రోజున అన్నదమ్ములకి చెప్పేటది పోరాటం. బిడ్డలారా, దేవుని మాట వింటే, ఆయన మాట ప్రకారం సాగి వెళితే, నువ్వు వెళ్ళగలిగినంత దూరం వెళితే, నువ్వు చేయగలనుకున్నా నువ్వు చేస్తే, నువ్వు అడిగింది నీ దేవుడు కాదని కూడా నీకు ఇస్తాడు. ఎందుకో తెలుసా? నీ కోరికలు సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు అయినా సఫలపరుస్తాడు. ఆయన మాట వినాలి. ఆయన మాట వినకపోతే కార్యాలు చూడలేదు. చూడలేమండి. ఆయన మాట వినాలి. ఏ వ్యక్తి అయినా సరే, సామాన్యులైనా, సామంతులైనా, ధనికుడైనా, పేదవాడైనా దేవుని మాట వినాలి. ఇశ్రాయేలు ప్రజలకు ఏకశక్రాధిపతిగా మొట్టమొదట రాజు ఎవరు? పరిపాలన బాగానే ఉంది, అద్భుతంగా చేస్తున్నాడు పరిపాలన. కానీ సమయం వచ్చింది, మాట వినలేదు. అవునా? ఏం చేశాడు సౌలు రాజు? ప్రవక్త చెప్పిన మాట వినలా. దేవుడు ప్రవక్తకు చెప్పి పంపించాడు. 2 సౌలు రాజుతో చెప్పు, అమాలేకీయుల దేశములో ఏది మిగలటానికి వీలేదు. అమాలేకీయులు శత్రువులు. అమాలేకీయుల భూభాగం మీద పశువులు సహా ఏది బ్రతకడానికి వీలేదు. సమస్తమును చంపేయి. ఏంటి ఈ మహానుభావుడు చేసిన పని ఏంటో తెలుసా? శపించిన వాటిలో తీసుకెళ్లి దాచిపెట్టుకున్నాడు. అవసరమా? ఇట్లా మాట వినాలి. సమయలు ప్రవక్త అంటాడు, ఒకడు బరువునైనను దహన బలులైనను అర్పించుట కంటే మాట వినుట. నువ్వు మాట వినలేదు, ఇక నువ్వు రాజుగా ఉండటానికి పనికి రావు. రాజుగా ఉండటానికి నీవు పనికి రావు. అంతే, తొలగించేశాడు దేవుడు. మిమ్మల్ని దేవుడు వార్నింగ్ కూడా దేవుడు. మిమ్మల్ని సస్పెండ్ చేయడు, డైరెక్ట్ డిపాజిట్ చేస్తాడు. చెప్పండి, చేస్తాడు డైరెక్ట్. మెమో నుంచి సస్పెండ్ చేసి కొన్ని రోజులు చూసి కుదరదు ఆయనకి. ఈ ఉద్యోగంలో అయితే సస్పెండ్ చేస్తారు, లేకపోతే మెమో ఇస్తారు. మెమోలో సరిగ్గా లేకపోతే సస్పెండ్ చేస్తారు. ఎంతకాలం చేయాలో అలా తెలిసి చేస్తారు, 8 నెలలు చేయాలి. ఆ తర్వాత తీసుకుంటారు. అప్పుడు కూడా సరిగా లేకపోతే తాగి 2 నెలలు జరుగుతుంటే తీసేస్తారు. కానీ దేవుని మాట వినకపోతే, దేవుడు చెప్పింది చెయ్యకపోతే అద్భుతం ఏంటో తెలుసా? దావీదు మహారాజు దేవునికి విరోధమైన పని చేసిన దావీదు పశ్చాత్తాప హృదయంతో దేవుని పాదాలు పట్టుకున్నాడు.
సౌలు ఎవరు బాధలు పట్టుకున్నాడు? ఎవరంటే గాడ్స్ వాళ్ళు పట్టుకున్నాడు. అమ్మ ఎవరు? వసుదేవుడు. ఏ దేవుడు? వసుదేవుడు. ఎవరు కాలు పట్టుకున్నాడు? కానీ ఎవరు కాలు పట్టుకున్నాడు దావీదు? ఏ దేవుడి కాలు పట్టుకున్నాడు దావీదు? ఏ దేవుడి కాలు పట్టుకున్నాడు? ఏ దేవుడి కాలు పట్టుకున్నాడా? ఏ దేవుడి కాలు పట్టుకున్నాడు? ఆధ్యాత్మికమే పాపం. నేను అది అంటలేదు. సెల్ ఫోన్ వచ్చాడు పెట్టారా? దాచుకున్నారు. కాలేజీలో ఫోన్ తీసుకెళ్తే కాలేజీలో అయితే వెనక పక్క పెడతారని ఫోన్ పట్టుకెళ్ళాను. మందిరంలో ఫోన్ తెచ్చుకుని ఎక్కడ పెట్టమని చెప్పాను నేను. ఎంతమంది ఫోన్లో ఇక్కడ ఫోన్ పెట్టింది ఎంతమంది చేస్తుంది? 1 2 3 4 5 ఇంకా ఎంతమంది దాస్తున్నారు? రాగేళ్ళ దాస్తున్నారా? జాగ్రత్త బిడ్డల, దేవుని మాట వినాలి, వినాలి దేవుని మాట. సౌలు రాజ్యానికి ఎందుకు పోయిందో తెలుసా? దేవుని మాట విననందుకే. నిర్దాక్షిణ్యంగా దేవుడు తీసేశాడు సౌలుని. ఆయన మాట వినకపోతే ఎవరైనంతే, నేనైనంతే, మీరైనంతే, ఎవరైనంతే. దేవుని మాట వినాలి, వినాలి. ఓడో మాట చెప్తాను. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథం 22:21. నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి నా మాట వినకపోవుట నీకు బాల్యము నుండి. చెప్పండి ఎప్పటి నుంచి అంట? చెప్పండి ఎప్పటి నుంచి? మాట వినకపోవడం ఎప్పటి నుంచి? ఇప్పుడు ఈ సంఘం ఉందా? ఈ సంఘం ఉందా? ఒక్కసారి చెప్తే వాళ్ళ అమ్మ మాట విన్నాడు. ఒక్కడన్నా ప్లీజ్ నిలబడి. మా అమ్మ చెప్తే నేను వింటానయ్యా. ఒకసారి చెప్తే చాలు. మా అమ్మ చెప్పిన మాట నేను వినకూడదు, ఆ మాట తప్పకుండా ఉంటాను. ఒక్కడి నిలబడతారా? పొరపాటు. ఎవరున్నారు ఇక్కడ? ఎప్పటి నుంచి వాడుక? చెప్పండి ఎప్పటి నుంచి? ఇప్పటి నుంచి ఈ సైజు ఈ వయసు నుంచే. మాట వినకపోవుట, మాట వినకపోవుట దేవుని దృష్టిలో పాపం. ఎప్పుడు చంట? బాల్యము నుండి వాడుక. వాడుక అనే పదానికి ద రైట్ ఆన్సర్ అమ్మా అలవాటు. ఇటు వెళ్తే అమ్మ పని చెప్తే ఇటు చేపలో కోరి వేసుకుని ఉంటాడు. ఇటు పిలుస్తాడు, కోరి వేసుకుని ఉంటాడు. ఇటు పిలుస్తాడు, పరిగెత్తాడు. ఎప్పటి నుంచి వాడుక? చెప్పండి ఎప్పటి నుంచి వాడుక. అందుకే ప్రతి వాడిని కూడా సమయంలాగా చేయాలి. ప్రతి పిల్లవాడిని సమయంలాగా మొక్కుబడి చేసుకోండి. ప్రభువా, ఈ బిడ్డనిచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా, వీటి ఖచ్చితంగా మీ మందిలోకి వెలుస్తామయ్యా. తీర్మానం చేసుకోండి. ప్రభు కోసం పెరిగిన బిడ్డలు ప్రయోజకులు అవుతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు కోసం పెరిగిన బిడ్డలు ప్రయోజకులు అవుతారండి. అంతేగాని మాట వినకపోవుట ఏంటంట? ఎప్పటి నుంచి వాడుక? చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది.
అందుకే దేవుని వాక్యం చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోతాడు. కానీ మనం చేసేదైతే బాల్యం నుండి వాళ్ళకి వాక్యాన్ని చెప్పము, బాల్యం నుండి వాడి మందిరంలో పరిచయం చెప్పడం ఇవి చెయ్యం, మందిరంలోకి వెళ్ళి పరిచయం చేయమని చెప్పడం మేము నేర్పరు. అతల్య తన కుమారుడు దుర్మార్గంగా పెరగటానికి ఎవరు కారణమంట? తల్లి. నా దేవుని బిడ్డలారా, ఈరోజు పిల్లల జీవితాలు పాడవడానికి గల కారణం ఎవరో తెలుసా? తల్లిదండ్రులే. అంతే, తల్లిదండ్రులే ముందు కారకులు అవుతారు. వాళ్ళని పెంచవలసిన విధానంలో పెంచకపోతే వాళ్ళని చూసి మళ్ళా మనం బాధపడాలి, ఏడవాలి. ఏడాదికి ఒకసారి వస్త్రాలు కుట్టించుకొని ఏదో కలిగిన వంటలు చేసుకొని శ్లోక మందిరానికి వచ్చేవాడు భార్య భర్తలు. ఎవరండి చెప్పండి? ఎవరు? అన్న భర్త పేరేంటి? ఎల్కానా. ఈ మధ్య నేను గ్రామం వెళ్తే ఓ మందిరం మీద పెట్టాల్సి ఉంది, ఎల్కానా మందిరం ఉంది. ఎవరి మందిరం అది? ఎల్కానా. ఎల్కానాకి ఎంతమంది భార్యలు? మరి అబ్బాయి పెట్టుకోవచ్చు మందిరానికి. నేను మాస్టర్ గారు అయ్యా ఏంటి ఆయన ఎల్కానా అని పేరు పెట్టినట్టే ఆయన కూడా ఎల్కానే. ఆయన కూడా బుద్ధి లేకపోతే సార్. ఇట్లాగా మనం దేవుని మాట వింటే మన మాట మన పిల్లలు చెప్పలా. మనం దేవుని మాట వింటే మన మాట పిల్లలు వింటారు. దేవుని మందిరంలో ఒక క్రమము, ఒక పద్ధతి, దేవుని మందిరానికి వెళ్ళవలసిన సమయము, క్రమము మనకే లేకపోతే పిల్లలకి ఎక్కడ వస్తుంది? 10 గంటలు అయ్యేసరికి పిల్లలు రెడీ చేసినట్టు అడిగిపోతే వాళ్ళు వచ్చి మందిరంలో కూర్చుంటారు. ఇక్కడికి వచ్చాక సండే స్కూల్ చూసుకుంటారు వాళ్ళ సంగతి. అసలు వాళ్ళు వస్తేగా ముందు వాళ్ళు 10:30 వస్తున్నారు. నెక్స్ట్ వీక్ సండే చెప్తాను. ఎగ్జాక్ట్లీ 10 కల్లా యూత్ పిల్లలు వచ్చి పాటలో మాతో పార్టిసిపేట్ చేయకపోతే ఒక పాట కూడా మీకు లేదు. చెప్తాను, ఒక్క పాట కూడా మీరు పాడవింటారు. ఎగ్జాక్ట్లీ 10 గంటలకు మీరు మందిరంలో ఉంటేనే మీకు పాట, లేకపోతే లేదు. వీళ్ళు అడిగినా నాకు బాధ లేదు, గోడ పోగినా నాకు బాధ లేదు, ఇంకోటి చెప్పిన నాకు బాధ. సమయానికి మందిరానికి రండి. రైట్, 4 మాటలు చెప్తాను. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 9, 10, 11. అందుచేత ఈ సంగతి విని నాట నుండి మేమును మీ నిమిత్తమును ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారై ఆయన చిత్తమును పూర్ణముగా ప్రతి సత్కార్యములను సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా స్తోత్రం చెప్పండి. చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా. అన్ని విషయాలలో అభివృద్ధి పొందాలి అంటే
అన్ని విషయాల్లో మనం దేవుని మాట వినాలి. అది ఇది కాదు. ఆదివారం వస్తుందంటే పిల్లల్ని ఉదయకాలమే తల్లి నువ్వు ఇంటికాడ కష్టపడు, నువ్వు ఏ పనైనా చేస్తావు, పిల్లలు వెళ్ళు మందిరానికి వెళ్ళండి, వెళ్ళి మందిరం కాడ శుభ్రం చేయండి, మందిరం కాడ పని చేసిరండి అని పంపించాలి. ప్రతి తల్లి యొక్క బాధ్యత అది. బుధవారం వస్తుందంటే మందిరం శుభ్రం చేయడానికి రావాలి పిల్లలు, శుక్రవారం రావాలి, శనివారం రావాలి, పిల్లలు రావాలి మందిరం కాడికి. ఎందుకో తెలుసా? మందిరము దగ్గర పరిచర్య చేస్తే పరిచర్య ధర్మమును మరిచిపోవటకు నా దేవుడు అన్యాసం కాదు. మందిరములు పరిచర్య జీవితానికి ఆధారమై ఉంటుంది. చాలా మందికి తెలియదు, చాలా మందికి విషయాలు తెలియదు. చేయాలి, మందిరములు పరిచర్య చేయాలి. దేవుని పిల్లలు యవనస్తులు పరిచర్య చేయాలి, మగ యవనస్తులు చేయాలి, ఆడపిల్లలు చేయాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి మందిరం. అది దేవుడు మనకి ఇచ్చిన కట్టడ. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన కట్టడ. నిబంధన చేయాలి, పరిచర్య చేయాలి. ఆ పిల్లలు లేదు, ఈ పిల్లలు లేదు, వాళ్ళ అమ్మాయిలు లేదు. నో, నువ్వెవరిని చూడవద్దు. నీ బిడ్డలను మందిరం కాడికి పంపించు, పరిచర్య చేయాలి. దేవుని పని విషయంలో, దేవుని మందిరం పని విషయంలో కులంతో పని లేదు, మతంతో పని లేదు, ఆస్తితో పని లేదు, ఐశ్వర్యంతో పని లేదు. నువ్వు ఎంత ఉన్నా అది పనికి రాదు. దేవుని ఎదుగుతాడు, దేవుని ఎదుగుతాడు. తెలుసా మీకు చాలాసార్లు చెప్పాను. ఒకసారి నేను మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్తే అక్కడ కుర్చీలు వేస్తున్నారు. ఒకిద్దరు కురుస్తున్నారు. పెద్ద వయసు మగోళ్ళు, నలుగురు పరిచయం చేస్తున్నారు మందిరంలో. నాకు ఆశ్చర్యం వేసింది. అందులో ఒక ఆయన నాకు తెలుసు, మిగిలిన ముగ్గురు గురించి అడిగితే చెప్పారు. ఆయన నాకు తెలిసిన ఆయన ఎవరు తెలుసా? ఎంఆర్ఓ గారు. ఎవరైనా ఎంఆర్ఓ గారికి అర్థం ఏంటి చెప్పండి? ఎంఆర్ఓ గారికి అర్థం ఏంటి? మండల అధికారి. మెజిస్ట్రేట్ అంటే మండలానికి మెజిస్ట్రేట్ ఆయన, మెజిస్ట్రేట్ అయినా. అవును, ఆయన చీపురు పట్టుకుని మంత్రం వస్తున్నాడు. ఈ పక్కన డిఎస్పీ గారు కూర్చున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. హోదాలో ఉండి, ఉన్నతమైన హోదాలో ఉండి ఆ పని. ఓ దైవజనుడు సాక్ష్యం చెప్తూ అంటాడు, మా మందిరంలో కలెక్టర్ గారు చెప్పులు స్టాండ్ దగ్గర కూర్చుంటాడని చెప్పారు. ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కడ కూర్చుంటాడంట? బయట చెప్పులు స్టాండ్ దగ్గర కూర్చొని, నువ్వు వస్తావా, విడిచి పెడతావా చెప్పులు అక్కడ స్టాండ్లో పెడతాడు. నువ్వు పేడదొక్కొచ్చినా, నువ్వు ఏ దుక్కొచ్చినా ఆ చెప్పులు తీసుకెళ్ళిస్తాడు. ఎవరైనా చెప్పగలవా? ఐఏఎస్. ఆయన ఐఏఎస్ అని కానీ, క్యాస్ట్ కానీ, హోదా కానీ అక్కడ లేదు. దేవుని ముందు ఏ అధికారైనా చెప్పండి తక్కువే. స్తోత్రం చెప్పండి. నువ్వు అనుకుంటావేమో నేనేంటి కూర్చేది, నేనేంటి చేసేది. నో, చేయాలి. ఒకసారి ఎవరు రాలేదనుకోండి, లేట్ అయినటువంటి పిల్లల బుధవారం నేనే పుడుచుకుంటాను మందిరం. ఆశీర్వాదం కదా నాకే. అవునండి, ఆ దీవెన నాకే ఇస్తాడు. అది ఎట్లా నేను పరిచయం చేశాను. విశ్వాసం ఉన్నప్పుడు నేను పరిచయం చేశాను. ఇట్లా పరిచర్య విషయం చాలా చాలా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావో గుర్తుపెట్టు. అన్ని విషయములలో దేవుని మాట, కొన్ని విషయాలు కాదు, దేవుని విషయాలు, అన్ని విషయాలు దేవుని మాట వినాలి. మరొక మాట చెప్తాను. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం.
తిమోతి మొదటి పత్రిక 3:11 అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవం కలిగిన వారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాబుగా ఏలువాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కుటుంబాన్ని, నా కుటుంబాన్ని నేను ఏర్పాటు చేయనప్పుడు సంఘాన్ని కూడా కుటుంబానికి జవాబుదారీగా నేను కుటుంబాన్ని సమాధానం చెప్పి కుటుంబాన్ని దేవుని పట్ల ఉంచలేనప్పుడు సంఘటనలో చేయగలము. పిల్లల బాధ్యత దేవుని పిల్లలకు కావలసిన ఒక బాధ్యత, ఒక మాదిరితనం మనకు ఉండాలి. మనం ఒక మాదిరిగా ఉండాలి లోకానికి. మారు మనసు పొందానంటే కాదు, బాప్తిసం పొందానంటే కాదు, ప్రభు మనం పొందానంటే కాదు, మాదిరి జీవితం కావాలి. ప్రతి విషయంలో మాదిరి 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 లేని పాదిరిను ఇష్టలేని సొక్కా ఒకటేనంట. ఉతికి 100 ముడతలు వేసుకున్న సొక్క అయినా మాదిరి లేని పాదిరి ఉంటున్నా. మాదిరితనం కావాలి, తల్లికి కావాలి, తండ్రికి కావాలి, తల్లిదండ్రులకు కావాలి, సంఘానికి కావాలి. నువ్వే ఒక మాదిరి లోకానికి, నేనే ఒక మాదిరి లోకానికి. మాదిరి జీవితం మనం కలిగి ఉండాలి. ముగింపుల మాట చెప్తే ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 24 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడై ఉండేను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును సపడబడి గట్టిగా మహిమపడుతుంది. హల్లెలూయా. అబ్రహాము అన్ని విషయాల్లో దేవుని మాట వింటే అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో పెట్టలరా. ఉత్తరం దిక్కు, దక్షిణ దిక్కు, తూర్పు దిక్కు, పడమర దిక్కు, 4 దిక్కులు కూడా అబ్రహాముకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చేశాడు. అబ్రహాం ఎటు తిరిగిన ఆశీర్వాదమే, ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదమే. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. అబ్రహాము దేవుని నమ్మి మాట ప్రకారం వెళ్ళాడు. అన్ని విషయాల్లో అబ్రహాం దేవుని మాట విన్నాడు. ఈరోజు మనం దేవుని మాట వినక, దేవుడు చెప్పింది చెయ్యక, లోబడక, వాక్యాన్ని వాక్యంగా వినక, వాక్యం దేవుడైనా దేవుడు మాట్లాడితే మాట వినక, మన ఇష్టానుసారంగా మన సొంత ఆలోచనలతో మన సొంత నిర్ణయాలు తీసుకునే ఫెయిల్యూరై మరలా వచ్చి నేనేం తక్కువ చేశాను, సొర చెట్టుని కాయ కాస్తే ముందు కాయ ఇగలేదా, బీర చెట్టు కాయకు ముందు ఇగలేదా, బెండకాయలు తేలేదా, దొండకాయలు తేలేదా, వంకాయలు తేలేదా, ఒడ్లు తేలేదా, కష్టాజీతంలో దశభాగం వేయట్లేదా, ఉద్యోగంలో దశభాగం వేయట్లేదా, నేను ఏం తక్కువ చేశానని దేవుడు నాకు ఇట్లా చేశాడు. దేవుడు అలా చేయడానికి కారణం ఉంది. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని మాట వినలే. దేవుని మాట నువ్వు వింటే నిన్నెప్పుడో నీ కుడి ప్రక్కన ఎడ ప్రక్కన వారికి నిన్నెప్పుడో హెచ్చించేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎబ్రీసు తన అన్నదమ్ములందరికంటే ఏంటంట? ఎబ్రీసు తన అన్నదమ్ములందరికంటే ఆశీర్వదించబడ్డాడు. ఎందుకని? ఎబ్రీసు దేవుడి దగ్గర మనవి చేశాడు. 5 మనవి చేశాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం అంటాడు, ఎబ్రీసు యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ఒక అద్భుతమైన మాట. ఆ మాట ఎందుకో దేవుడు బయలుపరిచాడు. చదవండి.
ఎబ్బేజు ఇశ్రాయేలు దేవునికి గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దాని నుండి తప్పించమని యెహోవాకు స్తోత్రం చెప్పండి. ఈ ఐదింట్లో ఏది దేవుడు తక్కువ? ఎబ్బేజు మనవి చేసిన ప్రతిదీ దేవుడు ఆమేన్ అన్నాడు. ఎందుకో తెలుసా? పేరేంటి చెప్పండి, పేరేంటి? ఆ తల్లి బిడ్డలు కనేటప్పుడు పడిన వేదన ఉందా? వేదన, ఆ వేదన ప్రపంచానికి ఒక సాక్ష్యం. వేదన పడి బిడ్డనెవరు కనరని సాక్ష్యం. ఎందుకో తెలుసా? ఆ పేరు పెట్టినందుకు. ఏ పేరు? ఎబ్బేజు, వేదన పుత్రుడు. ఏ పుత్రుడు? వేదన పుత్రుడు. ఈ కొండ తల్లులు ఉన్నారు, బిడ్డలు ఉన్న తల్లులు. అమ్మా అనుకుంటూ కన్నారా? చెప్పండి, నవ్వుకుంటా సంతోషంగా కన్నా తల్లి ఎవరు ఉన్నారా? రండి, పెద్ద కుర్చీ చేసి సాలో కప్పి సన్మానం చేసి దండేస్తారు. ఏడవకుండా, వేదన పడకుండా, నర్సొత్తే నర్సును కొట్టుకుంటా. అమ్మ నీ పొందరా, నేనేం అంటలేదు. నర్సొత్తే నర్సును రోజు చేసిన వాళ్ళు, ఏడ్చిన వాళ్ళు. మా మాస్టర్ గారు సన్నీ జరిగేటప్పుడు ఏడుతుంటారు గదిలో, అలా మా కిటికీ కాడికి వెళ్ళా, ఈ కిటికీ కాడికి. నేను మాత్రం బయట హాయిగా తిరుగుడు కూర్చున్నాను. నాకేం బాధపడేది ఎవరు? నేను మాత్రం సరదాగా వేసిన పొడి కొనుక్కొని తింటున్నాను. వీళ్ళు కేవలం కేకేపడేది. ఆ నర్సు వచ్చి మా బావగారికి చెప్తాను, పరిగెత్తి కొంచెం మొత్తం స్వీట్ తెచ్చిన నోట్లో పెడతాను. ఈ ఐదు సాంగతి అన్నా తినడం ఉందన్నాడు. ఏంటంటే నాకు పెట్టి పుట్టాడు, నా అల్లుడు పుట్టాడు. స్తోత్రం చెప్పండి. ఏడ్చినా లేకపోతే నా ఊళ్ళు కలుగుతా, ఏడ్చి అరిసి. అందుకే ప్రపంచానికి సాక్ష్యం ఆ పేరు. ఏ పేరది? చెప్పండి, ఏ పేరది? ఎబ్బేజు, వేదన పుత్రుడు. ఏ తల్లైనా వేదన పడకుండా, ఏడవకుండా కల్లి కేకలేసి బిడ్డను కంటదా? అందుకే ఆ బిడ్డకి ఆ పేరు పెట్టింది ఎవరు? తల్లి పెట్టింది. మరొక తల్లి వేదన పడుతూ కానీ వీడి పేరు వెనోనా అంది. మరొక తల్లి వేదన పడుతూ కంటే అడుగు పేరు పెట్టి ఏంటది? ఈకాబోతు, ఏలి కోడలు, ఓపురి భార్య, ఫినెహాసు భార్య. ఫినెహాసు భార్య ఈకాబోతు. ఇశ్రాయేలు ప్రజల్లో నుండి ప్రభావము వెళ్ళిపోయిందని ఏడ్చి ఆ బిడ్డ. కానీ మన పిల్లలకైతే ఎతికి 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 ఇవాళ యూట్యూబ్లో కొడితే పేరు వస్తున్నాయో. ఆ పేరు పెట్టండి, ఈ పేరు పెట్టండి, ఆ పేరు పెట్టండి. పేరు పెట్టాలి సమయం ఉంది. ఆ పేరు దగ్గర వాళ్ళు పెంచాలి, తల్లి పెంచాలి. అలాగే పెంచితేనే సార్థకం అవుతుంది. కనుక మధ్యాహ్నకాలం పెట్టాలి. దేవుడి మాట వినండి, దేవుడు చెప్పింది చేయాలి. అబ్రహాం అన్ని విషయాల్లో దేవుడి మాట విన్నాడు. అబ్రహాం దేవుడు అన్ని విషయాల్లో అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభువైన తండ్రి, పరిశుద్ధుడా వందనాలు. ఈ మధ్యాహ్న కాలం ఇంతవరకు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీరు స్తుతిస్తూ ముందున్న సమయాన్ని కృపలో నడిపించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.